చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ జనసంద్రం ఏదో సినిమా షూటింగ్ కోసం వచ్చింది కాదు. నమ్మిన తల్లి కోసం వచ్చిన భక్త సముద్రం. వత్సవలస వీధులన్నీ పసుపు కుంకుమలతో ఎలా మెరిసిపోతున్నాయో చూడండి. వెల్కమ్ టు రాజులమ్మ తల్లి జాతర, శ్రీకాకుళం జిల్లా వత్సవలస గ్రామం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనిరామ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్కారం అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాం. ఉత్తరాంధ్రలో అతిపెద్ద జాతరలో ఒకటి పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా ఘార మండలం వత్సవలస రాజులమ్మ తల్లి జాతర దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ రద్దీ, ఈ భక్తి పారవస్యం చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ తల్లి మహిమ ఏంటో. ఈ 5 నిమిషాల వ్లాగ్లో అమ్మవారి గురించి, ఇక్కడి వింతలు విశేషాల వరకు అన్నీ మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ అమ్మవారికి రాజులమ్మ తల్లి కనిపిస్తారు. ఆవిడ చెప్పినవన్నీ కూడా జరుగుతాయని అక్కడ భక్తులు నమ్ముతారు. ఈ రాజులమ్మ తల్లి జాతరకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని వెళ్తారండి. సో ఇదంతా కూడా మా రిలేటివ్స్ ఒకరు వెళ్ళారు రాజులమ్మ తల్లి జాతరకి. వాళ్ళు నాకు షేర్ చేశారు, మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించండి అని చెప్పి. అసలు ఈ రాజులమ్మ తల్లి ఇక్కడ ఎలా వెలిసారు? స్థానికులు చెప్పే కథ ప్రకారం 100 ఏళ్ల క్రితం అమ్మవారు ఒక చిన్న బాలిక రూపంలో ఈ గ్రామంలో తిరుగుతూ కనిపించేవారట. ఆ తర్వాత గ్రామస్తులకు స్వప్నంలో కనిపించి తాను గ్రామదేవతగా ఇక్కడే కొలువై ఉండి ఊరిని రక్షిస్తారని చెప్పారట. రాజుల వంశీయులు ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఈమెకు రాజులమ్మ అనే పేరు వచ్చిందని కూడా అంటారు. అందుకే ఈమెను రాజరాజేశ్వరి దేవి స్వరూపంగా భావిస్తారు. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే వరుస శని ఆదివారాలు ఇక్కడ కోలాహలం మామూలుగా ఉండదు. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇక్కడ ఎవరైనా అమ్మవారికి మొక్కుకుంటారు కదా, సో ఆ కోళ్ళు అలా ఇస్తారండి. వాళ్ళు పాక పైన ఒక ఆయన ఉన్నారు కదా, సో ఆయన తీసుకుంటారు. ఈ విధంగా ఇక్కడ ఆచారం ప్రకారం చేస్తారని నాకైతే మా రిలేటివ్స్ చెప్పారండి. ఇక్కడ భక్తుల విశ్వాసం చాలా గొప్పది. సంతానం లేని వారు అమ్మవారికి ముడుపు కడితే మరుసటి జాతర కల్లా పిల్లలతో వచ్చి మొక్కులు తీర్చుకుంటారట. నిజంగానండి, మా రిలేటివ్స్ కూడా చాలామంది చెప్పారు. సంతానం లేని వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఎక్కడెక్కడో దూరం నుంచి, ఈ ఊరి ప్రజలు ఎంతో దూరంలో సెటిల్ అయి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం జాతరకి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. అమ్మవారి మహిమ అటువంటిదండి. ఎంతోమంది మొక్కులను కూడా తీర్చిన అమ్మవారు. సో ఈ రాజులమ్మ తల్లి జాతరకి మీరు కూడా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తే భక్తులు తలపై కుండలు పెట్టుకొని ఊరేగింపుగా రావడం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇచ్చే తీర్థం మరియు ప్రసాదం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటారు. ఇక్కడ జరిగే అమ్మవారికి ఇచ్చే నైవేద్యంగా భావిస్తారు. ఈ వాతావరణం అంతా పల్లెటూరి పండగను గుర్తు చేస్తుంది. ఆ నెల రోజులు కూడా ఇక్కడ ఈ ఊరంతా కూడా చాలా సందడిగా ఉంటుందండి. ఎంతో దూరం నుంచి కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారండి. చాలా క్యూ అయితే ఉంటుంది. కార్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్ అన్నీ కూడా దగ్గర దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం అవతలే ఉంటుందండి. అంత జనాలు ఉంటారు. చక్కగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని అక్కడే వండుకొని చక్కగా అందరూ కూడా చుట్టాలందరినీ కూడా పిలిపించుకొని అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా ఇంటికి చేరుకుంటారండి. ఈ విధంగా అయితే చేస్తారని చెప్పి నాకు మా రిలేటివ్స్ అందరూ కూడా ఈ విధంగా చెప్పారండి. జాతర అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద వేడుక. ఇక్కడ సంతలో దొరకని వస్తువు ఉండదు. ఆ మట్టి పాత్రల నుంచి ఆధునిక వస్తువుల వరకు ఇక్కడ అన్నీ లభిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ దొరికే జిలేబీ, మిర్చి బజ్జీల రుచి చూడాల్సిందే. ఇంతమంది జనం వస్తున్నా ఇక్కడ ఏర్పాట్లు చాలా పకడ్బందీగా ఉంటాయి. పోలీసులు మరియు వాలంటీర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. జాతర సమయంలో ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ఒక పెద్ద టాస్క్ అయినా ఆ భక్తులు ఎక్కడా అసహనం చెందకుండా అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూడటం వారి భక్తికి నిదర్శనం. ఈ జాతర మాఘమాసంలో శని ఆదివారాల్లోనే నిర్వహిస్తారండి. ఆ టైంలో మీరు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. శనివారం అర్ధరాత్రి అనగా ఆదివారం తెల్లవారుజామున 1 గంట నుంచే ఇక్కడ పనులన్నీ కూడా, కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే గనక ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, వత్సవలస రాజులమ్మ తల్లి జాతర విశేషాలు. ఈ ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో వర్ణించలేం, స్వయంగా వచ్చి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఆ తల్లి ఆశీస్సులు అందరికీ అందేలా షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ జాతరకి వచ్చారా? వస్తే మీకు నచ్చిన విషయం ఏమిటి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాజులమ్మ తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే చెప్పాను. సో మా రిలేటివ్స్ వెళ్ళి తీసుకున్న ఈ వీడియోస్ అందరూ కూడా మీకు నచ్చింది అని నమ్ముతున్నాను.
సో, మా రిలేటివ్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మా నాన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి విషయం గురించి చెప్పినందుకు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరైతే లైక్ గాని, ఒక కామెంట్ గాని ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. మీ లైక్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.